అండి వెల్కమ్ టు రైతు యూనివర్సన్ ఛానల్. రైతు సోదరులారా, ఇప్పుడున్న మిరదాట్ల పరిస్థితుల్లో కాయతొలుసు పురుగులు కానీ, పూత రాలిపోవటం కానీ, కాయ రాలిపోవటం కానీ జరుగుతుందండి. దానికి మనం తగ్గట్టుగా మందులు వాడుకోవాలి. అవి ఏంటి అంటే అలాక్టో మందు కానీ, పెగాసిస్ కానీ, అబాసిన్ కానీ, బ్రొఫియా కానీ, ఇవన్నీ మందులు మార్చి మార్చి కట్టుకోవడం ద్వారా నల్లి కానీ తెల్లదోమ అనేది కంట్రోల్ అయ్యి దిగుబడి అనేది పెరుగుతుందండి. తర్వాత చూసుకున్నట్టయితే కాయతొలుసు పురుగు కానీ లేదా పూత తొలుసు పురుగులు ఉంటాయండి, వాటికి మనం సిసోడియా వాడాలండి. సింజెంటా వారి సిసోడియా వాడినట్లయితే చాలా బాగుంటుందండి. తర్వాత చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగు కానీ, తామర పురుగు కానీ, తెల్లదోమకు కానీ ఇవన్నిటికి ఏంటంటే లెనోవా వాడండి. ధనుక వారి లెనోవా వాడినట్లయితే ఇది చాలా బెస్ట్ అండి. ఇది అన్ని రకాల మందులు కలిసిన మందండి. మరి తర్వాత పురుగుకి చూసుకున్నట్లయితే నగాటా కానీ షిన్వా వాడినట్లయితే పురుగు అనేది కంట్రోల్ అవుతుందండి. మరి ఈ మందులన్నిటిని మార్చి మార్చి కొట్టుకోవడం ద్వారా బాగుంటుందండి. తర్వాత పిప్రోనిల్, జంపు కానీ ఇవన్నీ వాడినట్లయితే తెల్లదోమ అనేది కంట్రోల్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.